హాయ్. హలో. నమస్తే. నేను ఎలక్షన్ అయిపోయిన రెండో రోజో, మూడో రోజో ఇక స్టీల్ ప్లాంట్ పని అయిపోయింది. స్టీల్ ప్లాంట్‌ని ఆస్తులు అమ్మేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ఆస్తులు అమ్మేస్తున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ సంస్థలు అమ్మేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్‌ని బొచ్చు గీకుతున్నారు అంటే బలికి సిద్ధమవుతున్నట్టే అని చెప్పి ఒక వీడియో పెడితే కింద చాలామంది బూతులు తిట్టారు నన్ను. ఫేక్ ప్రచారం చేస్తున్నాడన్నారు. ఎప్పుడు నేను కింద లింకులు పెట్టినా సరే నన్ను ఫేక్ ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఇంకా కామెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మేబీ ఫస్ట్ టైం వ్యూవర్స్ అయ్యి ఉండొచ్చు. నేనేం మాట్లాడినా సరే లింక్ పెడతాను కింద అని. ఇప్పుడు మాట్లాడేదానికి కూడా నేను కింద లింక్ ఇచ్చే మాట్లాడుతున్నాను. ఓకే. అలాగే ఇప్పుడు నేనప్పుడు అది చెప్పినట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ని 100% దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్ అని చెప్పి నేను పెడితే మనోళ్ళు నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు. రాంగ్ కామెంట్లు చేస్తారు ఏదైనా సరే. ఇప్పుడు నేను ఉదయాన్నే లెగిసి జస్ట్ ఒక ఆర్టికల్స్ చదువుతూ ఉంటే డెక్కన్ క్రానికల్స్‌లో ఒక ఆర్టికల్ అని కనపడింది నాకు. అదేంటంటే స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ప్రైవేటైజేషన్ ఇక ఇన్‌ఎవిటబుల్ అని రాశాడు. ప్రైవేటైజేషన్ నుండి స్టీల్ ప్లాంట్ తప్పించుకోలేదు. తప్పనిసరి ప్రైవేటైజేషన్ అయిపోయినట్టే అని ఒక ఆర్టికల్ రాసుకుంటూ వచ్చాడు అతను. అతని ప్రకారం ఏంటి అనంటే శ్రీనివాస్ వర్మ అనేటువంటి బీజేపీ ఎంపీ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మినిస్టర్ శ్రీనివాస్ వర్మ మన ఆంధ్రప్రదేశ్ కూటమి తరపు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ బీజేపీ ఎంపీ అతను ఇచ్చిన స్టేట్మెంట్ అదేంటంటే మొన్న తెలుగుదేశానికి కొత్త అధ్యక్షుడిగా ఒక శ్రీనివాస యాదవ్ అనే ఒక అతన్ని అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశానికి అదే అచ్చెన్నాయుడు గారిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుని ఆయన ప్లేస్లో శ్రీనివాస్ యాదవ్ అని ఎవరు ఒక ఆయన్ని కొత్తగా తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించారు టీడీపీ వాళ్ళు. అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతను ఏం చెప్పాడంటే ప్రైవేటైజేషన్ మేము కానివ్వము, అదంతా అబద్ధము. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయటం అనేది అది అంతగా మేము యాక్సెప్ట్ చేయము. ప్రైవేటైజేషన్ బదులుగా మేము సెయిల్లో మెర్జ్ చేయమని మేము అడుగుతున్నాము. సెయిల్లోకి మెర్జ్ చేస్తే అప్పుడు మళ్ళీ లాభాలు వస్తాయి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతున్నాము. ఏదో ఒక కవరప్ బ్యాటింగ్ కవర్ డ్రైవ్లు కొట్టారు తెలుగుదేశానికి సంబంధించిన అధ్యక్షుడు. అది జరిగిన 4 రోజుల్లోనే నిన్న శ్రీనివాస్ వర్మ మినిస్టర్ ఆఫ్ అదే కూటమిలో ఉన్నటువంటి మెంబరు, కూటమిలో ఉన్నటువంటి అతనే బీజేపీ ఎంపీ అతను ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది బీజేపీ యొక్క సిద్ధాంతము, బీజేపీ యొక్క పాలసీ నిర్ణయం. అది ఈ సంవత్సరం కూడా నష్టాలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్కి ఈ సంవత్సరం కూడా నష్టం వచ్చింది. కాబట్టి ఇది స్టీల్ ప్లాంట్ అనేది తప్పించుకోవడం కుదరదు. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అని చెప్పి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఈ యొక్క డెక్కన్ క్రానికల్ అతను రాశాడు ఆర్టికల్. మరోవర్ హెచ్డి కుమార్ దేవగౌడ అతను ఇప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అంటే హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేంద్ర మంత్రి అనమాట హెచ్డి దేవగౌడ. అతను గురువారం విశాఖపట్నం వస్తున్నాడంటే అతను చూస్తాడంటే విశాఖపట్నాన్ని మొత్తం చూసి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారట. స్టీల్ ప్లాంట్ని ఇక ప్రైవేటైజేషన్ నుంచి కాపాడటం ఇక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి నిర్ణయం. అది కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అతను చేసినటువంటి స్టేట్మెంట్ అని అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్. అయితే ఇతను ఇంకొక మాట కూడా రాశాడు ఏంటంటే 3 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అబ్జెక్షన్స్ రైజ్ చేసిన కారణంగా అది ఆగిపోయింది అని నేను అంటలేదు. ఇది నిజం. వైఎస్ఆర్సిపి వాళ్ళు దాన్ని ఆపారు. వైఎస్ఆర్సిపి దాన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని వైఎస్ఆర్సిపి కోరుకుంది. మధ్యలో ఎవరెవరో
పేరు ఊరు తుకాసులు లేని వాళ్ళు మొత్తం, పేరు ఊరు లేని వాళ్ళు మొత్తం అక్కడ టీవీ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మనం స్టీల్ ప్లాంట్ అమ్మేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నాడు అని చెప్పి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ టీవీ ఛానల్లో కూర్చొని అదంతా సొల్లు సుత్తి కబుర్లు అవన్నీ. వీళ్ళు స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఆపింది వీళ్ళే అని నేను నమ్ముతున్నాను. నాతో పాటు ఈ ఆర్టికల్ అతను కూడా అదే రాశాడు. మీరు చదవండి ఆర్టికల్ మొత్తం కింద. వైఎస్ఆర్సీపీ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన కారణంగా 3 సంవత్సరాలు అది ఆగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మాట కూడా వాళ్ళే రాశారు ఆర్టికల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గివింగ్ కంఫర్టబుల్ జోన్ టు ప్రొసీడ్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అనే పదం అతనే రాశాడు ఆర్టికల్లో. ఒక జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం గివింగ్ కంఫర్టబుల్ జోన్ టు ఎన్డీఏ గవర్నమెంట్ టు ప్రొసీడ్ ఫర్ ప్రైవేటైజేషన్ అంటే కంఫర్టబుల్ జోన్ అంటే ఏంటి? మరి వీళ్ళేమైనా సిగ్నల్ ఇచ్చారా? సరే మీ ఇష్టం, మీరు అమ్ముకోండి, మాకేం అబ్జెక్షన్ లేదని తెలుగుదేశం వాళ్ళు అన్నారా? ఏమన్నారని మనకు తెలియదు. బట్ ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ రిటన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇన్ దిస్ న్యూస్ డెక్కన్ క్రానికల్ says that TDP is giving comfortable zone to BJP to proceed for privatization of steel plant. అంటే అర్థం ఇక్కడ బీజేపీ వాళ్ళు 100% చంద్రబాబు నాయుడు గారికి సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు, లేదు మేము 100% మేము ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పుండొచ్చు. మరి ఇంతవరకు ప్రజలకు చెప్పకుండా సైలెంట్గా ఉండి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు 100%. మరి ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రి మన శ్రీనివాస్ వర్మ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అన్నప్పుడు ఇంకా అంటే అర్థం అయిపోయింది. ఇంక స్టీల్ ప్లాంట్ పైన అయిపోయింది. వాళ్ళు 100% ప్రైవేటైజేషన్ చేసేస్తారు దాన్ని. అంటిల్ అండ్ అన్లెస్ మహా ఉద్యమాలు, గొప్ప ఉద్యమాలు జరిగితే తప్ప, ఆ రోజు ఇందిరాగాంధీ టైంలో కనుక 32 మంది మారణం జరిగింది. అలాంటి పెద్ద ఉద్యమం జరిగితే తప్ప ఇది ఆగదు. 100% వాళ్ళు స్టీల్ ప్రైవేటైజేషన్ చేస్తారు. నష్టాలు వస్తున్నాయని కారణం చూపించడం అనేది, అసలు నష్టాలు రాలేదు నాకు తెలిసిన వరకు. నష్టాలు వచ్చే విధంగా చేశారు. రా మెటీరియల్ ఇవ్వకుండా, మైన్స్ ఇవ్వకుండా, ఆ క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయకుండా కావాలనే స్టీల్ ప్లాంట్ని దే కిల్డ్ స్టీల్ ప్లాంట్. ఇట్ ఈస్ నాట్ దట్ స్టీల్ ప్లాంట్ డైడ్ బై ఇట్ సెల్ఫ్. స్ట్రాటజికల్గా ఒక వ్యక్తిని చంపేయాలన్నప్పుడు స్లోగా ఎలాగ రోజుకు ఫుడ్ తగ్గిస్తే మన ఆకలికి చచ్చిపోతాడో అలాగే స్టీల్ ప్లాంట్ని చంపేశారా తప్ప కేవలం ప్రైవేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో. అదర్వైజ్ స్టీల్ ప్లాంట్ ఈస్ వెరీ గుడ్ ప్లాంట్, దానికి ప్రాబ్లమే లేదు. సెల్ఫ్ సఫిషియెంట్గా పెరిగినటువంటి ఒక సంస్థ దాన్ని అన్యాయంగా ఇప్పుడు చంపేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆర్టికల్ ప్రకారం తెలుస్తుంది. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసి పోర్టుల్లో తెలంగాణకి వాటా ఇచ్చి, తిరుపతి టెంపుల్లో తెలంగాణకి వాటా ఇచ్చి, ఆంధ్రాలో తెలంగాణలో రావాల్సినటువంటి మన వాటాలు మొత్తం వాళ్ళకే ఇచ్చి, మన 7 మండలాలు తిరిగి మళ్ళీ తెలంగాణలో కలిపి, మళ్ళీ 5 గ్రామాలు మళ్ళీ తెలంగాణలో విలీనం చేసి, ఇవన్నీ ఎందుకు అంటే 2 కారణాలు. బలహీనత, మన ప్రస్తుతం రూలింగ్ ప్రభుత్వం ఉన్నటువంటి బలహీనత. ఫస్ట్ బలహీనత ఏంటంటే ఎన్డీఏనే బలహీనత. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేరు, ఎదురుకెళ్తే ప్రాబ్లం అయిపోయింది. అక్కడ 2 కళ్ళ సిద్ధాంతం. బీజేపీని బలపరచాలని ఒక టాస్క్ పెట్టారు. దేర్ ఇన్ తెలంగాణ. సో దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ టీడీపీ, దే ఆర్ వర్కింగ్ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్. ఈ యొక్క కారణం ద్వారా అటుపక్క రేవంత్ రెడ్డి గారిని ఏమనలేరు. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ ఉండదు. మరి పోర్టుల్లో ఆ లాభం, నేను ఒక ఆర్టికల్ చదివాను, దాంట్లో షేర్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు కోరారు అని చెప్పి చదివే ఒక ఆర్టికల్. మరి అది నిజమా లేదు అంటే ఆయన కోరి ఉండొచ్చు, మరి నేను ఒప్పుకున్నట్లేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ సరే మీరు మాకు వాటా ఇవ్వకపోతే కనీసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, తెలంగాణ తరపు నుంచి పార్ట్నర్షిప్గా పోర్టులు రన్ చేద్దామని ప్రపోజల్ కూడా పెట్టారట. అంటే అన్నీ ఉందే. క్యాపిటల్ లేని ఒక రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న ఒక రాష్ట్రాన్ని, ఇప్పుడిప్పుడే బయటపడుతున్న రాష్ట్రాన్ని ఇటు పక్క నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఇండిపెండెంట్గా ఉండండి, నాకేమీ
ఇండిపెండెంట్‌గా ఉండండి. పక్కన తమిళనాడోలాగా ఇండిపెండెంట్‌గా ఉండండి అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే, నాకు తెలిసింది ఏందంటే బర్డెన్స్ వచ్చేస్తాయి. అంటే ఆహ్, ఎట్లా ఉండిద్దంటే ఒక గవర్నమెంట్ మీద ఇఫ్ క్లాజుల మీద రన్ అవుతున్న ప్రభుత్వం ఏందంటే, ఆ ఇఫ్ క్లాజ్ పెట్టేవాడు. ఆ ముందు ఇఫ్ పెట్టేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నొక్కుతూ ఉంటారు పైనుంచి. తప్పనిసరిగా ఉండాలి. అందుకని ఇండిపెండెంట్‌గా ఉంటే ఎవరికి భయపడరు. మీరు రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. ఇప్పుడు కేంద్రం బీజేపీకి వ్యతిరేకంగా ఎళ్ళలేరు. కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మేయాలి. ఇటుపక్క తెలంగాణకి వ్యతిరేకంగా ఎళ్ళలేరు. 2 కళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే ఒక కన్ను అటుంది. ఇటు ఒంటి కన్ను ప్రభుత్వం. ఇతను ఎళ్ళలేరు. కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని అక్కడి నుంచి రావాల్సిన ఆస్తులు రావు సరికదా! ఇక్కడ ఆస్తులు తీసుకెళ్ళి అక్కడ అప్పనంగా అప్పజెప్పేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయేమో మనకు తెలీదు. ఓకే. ఏదేమైనా సరే ఈ యొక్క ఆర్టికల్‌లో చదివి బాధాకరమైన విషయం. స్టీల్ ప్లాంట్ ఒక మినిస్ట్రీ చేశాడు. ప్లస్ కుమార దేవస్వామి వస్తున్నాడట విశాఖపట్నం గురువారం. ఆహ్, మీరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా వీడియో చూస్తే దేవగౌడ, కుమార్ దేవగౌడ వస్తున్నారు కదా! స్టీల్ ప్లాంట్ చూడటానికి. అతన్ని కలవండి. మీరు స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజేషన్ చేయటానికి లేదని. అట్‌లీస్ట్ షో సమ్ డిసప్పాయింట్‌మెంట్ అండ్ డిసగ్రీమెంట్. చిన్న నిరసన కార్యక్రమం టైపు లీగల్‌గా అంటే లీగల్‌గా గొడవలు లేకుండా ఒక డిసగ్రీమెంట్ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న ధర్నా కార్యక్రమం లాంటిది వితౌట్ ఎనీ పబ్లిక్ న్యూసెన్స్, వితౌట్ ఎనీ వైలేటింగ్ లా అండ్ ఆర్డర్ మీరు ఆ దేవగౌడకి ఒక చిన్న నిరసన కార్యక్రమం చేయమని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్‌కి చెప్తున్నాను. థ్యాంక్ యూ.